మహాలక్ష్మమ్మ గారు ఉన్నారా? ఏం వాళ్ళ ఆయనతో మాట్లాడరా? బాబోయ్ మీరే అండి. అలివేలు మంగమ్మకి అప్లికేషన్ ఎట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసినట్టు ఆనందంగా ఉందండి. ఏమండి ఇప్పుడు ఓతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గారి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీదకి వదిలేశారు. ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు. అది తప్పు చేస్తే ఆయన ఎదురుతావేంటి? ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది? రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. అమ్మోరు కత్తి నాన్న. ఇప్పుడు ఆయన తిట్టకూడదు, కూడదు, కానీ అది వెళ్ళిపోవాలి. పోవాలి. పోవాలి. ఏమండి ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది. మళ్ళీ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే అది మహాలక్ష్మమ్మ గారికి తెలిస్తే నేను చూసుకుంటాను. మీరే చూసుకోవాలండి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అయ్యా ఓ ముద్ద సద్దనం ఉంటే వేసి ఎంకరేజ్ చేయండి బాబు. పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దన్నం అడిగితే కొట్టరా మరే? చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నేను చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతావు. ఏ ఊరేంటిది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేర్రాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు 2 చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజికి వచ్చాను. అన్నా అన్నా నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికే కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డ్రెస్ ఇందాకే ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. డ్రస్సా? అదేదో తెలియదు గానీ అన్నం దీన్ని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే? ఇదిగో. థ్యాంక్స్ అన్నా. ఇదే నా డ్రెస్. అది నీ డ్రస్సా? నా గోచి. నీ ఎవరే దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదా. కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అది రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది. ఓహో, విమానంలో పోతున్న వెధవులు పండు తిని తొక్క ఎక్కడ వేయాలో తెలియదు. తిక్క వెధవులకి. ఎవరాది? ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు? నేను ఎవరనుకుంటున్నారు? పులిపండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు, ఓన్లీ సన్ రామావధాని. ఎవడాడు? ఎవడు? అయ్య బాబోయ్, ఎవడు? ఎవర్రా? ఎవరు? ఎవరు? ఆహా, ఏమిటి ఆశ్చర్యంగా ఉందే. రామ్మోహన్ రావు గారు, రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా? కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా? ఏమయ్యా, వాళ్ళిద్దరూ ఏకమైపోయారా? కనపడుతుంటే అనుమానం దేనికి? ఏకమైనట్టే. అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి 2 కళ్ళు చాలా వరకు. 1 మినిట్. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, జగదభిరామ, జానకిరామ, ఇది కళ. అయ్యా రాఘవయ్య గారు, 25 ఏళ్ల క్రితం ఈ 2 కుటుంబాలు నా 2 కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ విధవ మా సుబ్బాహుదాని ఏమన్నాడు? వీడి గబ్బినోడితోటి ఇంపాసిబుల్ అన్నాడు. ఇప్పుడేమైంది? నువ్వు విధవ, పిల్ల కాకి విధవ, నువ్వు కూడా నా సలహాలు ఇస్తావా? నేనేమిటి, నా టంగు పవర్ ఏమిటి? ఆవిడెవరు? ఆవిడెవరు? మహాతల్లి అనసూయమ్మ, సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు. ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా? పెట్టావు. ఇప్పుడేమైంది? హస్బెండ్ గాను వీడో సారీ, ఐఎమ్ సారీ. ఆయన ఎవరు? ఆయన ఎవరు? రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి నేనేం చెప్పాను? ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పారా? చచ్చినట్టు వచ్చాడు. నోర్మై,
పిల్ల కాకి వెధవా జారణ మీద పెట్టలేవు, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? ఇంక వెధవా అని చెప్పేసి. ఏమయ్యా? హలో, నువ్వేమన్నా ఉంటున్నాను? నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. రెండు కుటుంబాలు ఈ జన్మలో వచ్చినా ఏకంగా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? లక్షణంగా కలిసిపోయాయి. చంపలేసుకో, వేసుకో చంపలు. ఏంటో ఇలా 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 అంటే గట్టిగా వేసుకో. ఒక చేత వేసుకోకపోతే ఏనాయనా అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు. ఈ వాపు తగ్గడానికి కనీసం వారం రోజులైనా పడుతుంది. ఇదిగో ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది. ఈ రెండు కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు. ఇది నా శాపనార్థం అంతే. ఇదేమిటి? దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అమ్మా అయ్యో, కలుస్తారంటే వాడు కొట్టాడు, కలవ ఇతగాడు కొట్టాడు. నిద్రపోతున్న వాడిని